ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. గారితో చేసినప్పుడు అనిపించిందా ఎప్పుడైనా పెద్ద స్టార్ అవుతారు, పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు ఆయన అనిపించిందా మీకు? ఇంకా చిన్నప్పుడే అనిపించింది మాకు. ఉమ్, నేను ఫస్ట్ చిన్నప్పుడు చూసి ఉండాను బాగా. రామాయణం చేశారు కదా పిల్లలతో, అవునవును. అప్పటి నుంచే షూటింగ్లో అంతా చూసి ఉండాను. హీఈస్ దేర్. రామారావు గారు కనిపించారు ఆయనలో. రామారావు గారు ఆయనలో కనిపించారు. బాలయ్య గారిలో చూసాం, మళ్ళీ ఆయనలో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్లో కనిపించారు రామారావు గారు. ఆ స్టైలు అది తిరుగులేనిది అది. తెలుగు మూవీస్కి కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ కట్టింగు, ఆ ఫేసు ఆయనలో ఉండే ఇది రామారావు గారులో ఉన్న మ్యాటర్స్, హైలైట్ మ్యాటర్స్ ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఈజ్ డెఫినెట్గా షైన్ అవుతారని అనిపించింది. అంటే మీరు ఎంత పెద్ద మాస్టరో అప్పటికి ఎన్టీఆర్ గారికి కూడా తెలుసు. ఆ సాంగ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు ఎన్టీఆర్ గారితో కంపోజ్ చేసేటప్పుడు? ఆ సాంగ్లో అంటే ఆ సాంగ్ చేసాము, కొంచెం కరెక్ట్ సిచ్యువేషన్లో చేయలేదని అనిపించింది నాకు. ఏదో ఒక రిపేర్ వచ్చేది, ఏదో ఒక టైం వచ్చేది, ఏదో ఒక కరెక్ట్ టైం దొరకలే. ఎంత టైం ఆ సాంగ్ కావాలనో అంత టైం దొరకలే. కాబట్టి కొంచెం డిఫరెంట్గా వర్క్ చేయాల్సి వచ్చింది. అది ఆ బాధ నాకుంది లోపల. ఓకే, నేనేంటని ప్రూవ్ చేసుకునే దానికి ఆ సాంగ్లో టైం సరిపోలే. దేవదాస్ చేశారు కదా తర్వాత? దేవదాస్ మన వైవిఎస్ చౌదరి గారిది. వైవిఎస్ చౌదరి గారిది చేశాను. దేవదాస్ మూవీ, రామ్ ఇలియానా చేశాను కదా. ఆ మూవీ చేశారు కదా. సాంగ్స్ 3-4 పాటలు చేశాను. ఇలియానా ఫస్ట్ సాంగ్ షూటింగ్ నేనే. అని 3-4 సాంగ్స్ చేశాను. అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇట్లా ఇంకొక మాస్టర్ కూడా చేశారు ఆ పిక్చర్లో. ఓకే, సతీష్ ఏదో సమ్ పేరు మర్చిపోయినా నేను, అతను చేశాను. చిరంజీవి గారికి చేసిన సాంగ్స్ అంటే మెయిన్ సినిమాలు స్టేట్ రౌడీ ఒకటి, అభిలాష, స్టేట్ రౌడీ, స్వయం ఖుషి, చాలా ఉన్నాయి. మీరే గుర్తు తీసుకుంటే ఒకసారి టైటిల్స్ వేసేయండి చిరంజీవి గారి. ఒక 30-40 సినిమాలు చేసి ఉంటారు కదా ఇంకా. ఈజీగా ఉంటాయి. బాలకృష్ణ గారితో కూడా ఈజీగా ఒక 30-40 చేసి ఉంటారు. ఒక్కొక్క హీరోవి ఆల్మోస్ట్ 20-30 వరకు కన్ఫామ్గా ఉంటాయండి ఒక్కొక్క హీరోతో. అది సింగిల్ కార్డ్. పిక్చర్లు సాంగ్స్ లెక్క పెట్టలేదు నేను. సాంగ్స్ అంటే సింగిల్ కార్డ్ కదా, మొత్తం 6 సాంగ్స్ మీరే. అవును. చిరంజీవి గారికి ఈక్వల్ గా పోటీగా మూమెంట్స్ చేయగల హీరోయిన్ అంటే ఎవరు మాస్టర్ అప్పుడులో? ఎందుకంటే అందరూ బాగా ఆడతారు. రాధా గారు కానీ, రాధికా గారు కానీ అందరూ బాగా ఆడతారు కదా. రాధా బాగా అంటే హార్ష్గా ఫోర్స్గా ఆడేదంతా రాధా బాగా ఆడుతుంది చిరంజీవి గారితో. అది ఇంకెవరు మెలోడీ అంతా సుహాసిని వీళ్ళందరూ కూడా లైట్ సాంగ్స్, అన్ని లైట్ సాంగ్స్. రాధిక ఓకే, రాధా ఓకే. ఇంకెవరు ఉన్నారు అందరూ? మన నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. చిరంజీవి గారితో కాంబినేషన్ అనేది నాగార్జునతో, వెంకటేష్ గారితో ఎక్కువ. మన శిల్పా శెట్టి, రాఘవేంద్రరావు గారు మూవీ కదా శిల్పా శెట్టి చేసింది ఫస్ట్. ఆ అమ్మాయి కూడా బాగా. అందరూనండి నాకు ఒకేసారి వస్తూనే ఉంటాయి. అంటే కౌంటింగ్ రాంగ్గా చెప్పకూడదు కదా, చెప్పకూడదు. అందుకని థింక్ చేస్తే చెప్తున్నాను. మీరు తీసుకుంటే కరెక్ట్ వాళ్ళ సినిమాలు కొంచెం టైటిల్ వరకు చూస్తే తెలిసిపోతుంది. బట్ చిరంజీవి గారు అంటే ఆయన డాన్సే. చిరంజీవి గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే డాన్సే. అలాంటి హీరోని ఒక లేడీ కొరియోగ్రాఫర్ హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మేల్ కొరియోగ్రాఫర్స్ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు మీకు అప్పుడు. బట్ తారా మాస్టర్ గారికి అంటే చిరంజీవి గారికి ఒక నమ్మకం. ఆమె అయితే ఏదైనా చేయగలరు, ఎలాంటి మూమెంట్స్ అయినా కానీ డిఫరెంట్గా చేయగలరు అని మీ మీద ఒక నమ్మకం ఆయనకి. ఏ సినిమాతో వచ్చింది ఆ నమ్మకం ఆయనకి? ఒకే మ్యూజిక్ని 4-5 విధాలుగా కంపోజ్ చేసి చూపించేదాన్ని, కూడా ఆడి చూపించేదాన్ని ఒకే బిట్ని. అందులో దానికి ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్. బాగా చేస్తారు. చేంజ్ అడిగితే ఆల్మోస్ట్ అడగరు ఆయన. ఏం కంపోజ్ చేస్తే అది బాగుంటే బాగా చేసి ఉంటారు. మాస్టర్ కంపోజ్ చేసింది కరెక్ట్గా ఉంటుంది అని ఆడేటమే. ఏదైనా ఉంటే చెప్తారు, కొంచెం చేంజ్ చేస్తుంది. నేను ఆయన అడిగే విధాన్ని బట్టి ఆయనకి కంపోజ్ చేయకూడదు, మనం వినకూడదు అని అనిపించదు. న్యాయంగా ఉంటుంది.
అడిగే విధానమే న్యాయంగా ఉంటుంది. కాబట్టి నేను దాన్ని మార్పులు అడిగినా చేసేదాన్ని. ఓకే. అది గర్వంగా అలాగా మేము చెప్పిందే నువ్వు చేయాలి అలాగుండదు. ఈజ్ ఎ ఫ్రెండ్లీ అండ్ కరెక్ట్ న్యాయంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకునేదాన్ని. ఓకే. చేంజ్ చేసి ఇచ్చేదాన్ని మూమెంట్. డాన్స్ లో ఆ స్టైల్ ఆయన ఓన్ గా తెచ్చుకున్నారు? అది ఆయన ఓన్గానే బాగానే డాన్సర్ అండి. నన్ను చెప్పాలంటే నేను ఫస్ట్ నేను చూసింది చిరంజీవి గారిని ఎప్పుడంటే మన మంజు భార్గవి యాక్ట్ చేశారు. ఓకే. ఏం పిక్చర్ అది? క్రాంతి కుమార్ గారి డైరెక్షన్. గుర్తుందా మీకు? గుర్తులేదు. ముద్దు 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 అని ఒక సాంగ్, స్టేజ్ సాంగ్. అందులోనే చిరంజీవి గారు ఫస్ట్ హీరోగా నేను చూసింది. తర్వాత మొగుడు కావాలి అవి ఇవి స్టార్ట్ అయిపోయినాయి అవి. ఏ పిక్చర్ అది చెప్పండి, మీరు గుర్తుందా? దాంట్లో హీరోయిన్ అదే మంజు భార్గవి ఒక సాంగ్ చేశారు అందులో. మంజు భార్గవి మోడర్న్ సాంగ్ చేసింది ఆవిడ. క్రాంతి కుమార్ గారు సినిమా గుర్తుందా? చేశారు, గుర్తుంది నాకు. మూవీ నేమ్ ముద్దు ముద్దు అని ఒక సాంగ్ వస్తుంది అందులో. అప్పుడే నేను చిరంజీవి గారిని ఫస్ట్ షూటింగ్లో చూసింది. నా సాంగ్ అది, నేను కంపోజ్ చేసిన సాంగ్. మీటింగ్ అక్కడే ఫస్ట్. ఓకే. నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు? నెక్స్ట్ ఇంకా ఆయన నెక్స్ట్ ఎప్పుడు అప్పుడే అలా స్టార్ట్ అయింది అన్ని మొత్తం వరుసగా. పిలవమని చెప్పేవాళ్ళు. ఆ మాస్టర్ బాగా చేస్తున్నారు, తారగారు బాగా. చిరంజీవి గారి ఒక స్టైల్, బాలకృష్ణ గారి ఒక స్టైల్ కదా. కంపోజ్ చేసేది కూడా మీరు కూడా డిఫరెంట్ గానే కంపోజ్ చేయాల్సి వస్తుంది. ఇద్దరిలో మీరు చూసిన డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? డాన్స్ కానీ, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ లో కానీ, స్టైల్ కానీ? ఇద్దరేనండి. చిరంజీవి గారు తప్ప ఎవరు చేయలేరు. కొన్ని కట్టింగ్స్, బాడీ కట్టింగ్స్. అలాగే బాలకృష్ణ గారి కొన్ని విత్ ఎక్స్ప్రెషన్ ఫేస్, ఒక టర్న్ కూడా ఒక డిఫరెంట్గానే జనాలకి ఒక దెబ్బ వేసినట్టుగానే ఉంటుంది. అలాగుంటుంది ఆయన స్టైలు, ఫేస్ ఎక్స్ప్రెషన్తో. అది ఈయన మోడర్ను, కామెడీ, అది ఇది అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి చిరంజీవి గారు. ఒక్కటి ఏదైనా మూమెంట్ గుర్తుందా చిరంజీవి గారితో చేసింది మీకు? ఒక సాంగ్ లో మూమెంట్? అన్ని సాంగ్స్ లో చూస్తూనే ఉంటాయి, గుర్తుంటాయి. ఒకటి ఏదైనా ఎందుకు? ఒక మంచి మాస్టర్, తారా మాస్టర్ ఎలా? మాస్టర్ సిగ్గుపడుతున్నారు ఇవాళ. ఇక్కడ కెమెరా లేదు. ఆయన చిరంజీవి గారితో కలిసే చేస్తాను నేను మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఇంకోసారి ఇంటర్వ్యూ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూమెంట్ ఒక మూమెంట్ ఇద్దరు కలిసి ఆడతాం. అంతేనా? అంతే. సో ఇప్పుడు కాదనరు. ఇప్పుడు మీకున్న మెయిన్ అంబిషన్ మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ తో కూడా వర్క్ చేయాలి అంతే. ఐఎమ్ ఓకే, వర్క్ చేస్తాను అంతే. అంటే జస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా కాదు, ఆఫ్టర్ 6 months నేను డెఫినెట్గా చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ 6 months అంటే నేను చెప్పినప్పుడు అందరూ పిలవండి అని కాదు, అది ఐఎమ్ రెడీ టు ఆఫ్టర్ 6 months. ఇప్పుడు వెళ్తున్నాను కదా ఊరు, అది కొంచెం పనులు ఉన్నాయి, ఫినిష్ చేసుకొని అగైన్ ఐ విల్ డూ. అప్పటికి డెఫినెట్గా అందరూ చేయాలి. నేను ఇంతవరకు నేను డ్యాన్స్ చేయలేదని అనుకోవడం లేదు. రోజు నేను డ్యాన్స్ మాస్టరే. గ్యాప్ వచ్చింది అంతేగాని సినిమాకి నాకు 2015 వరకు చేశానండి. 15 వరకు తమిళ. అవును, 15 వరకు చేశాను. 9 years గ్యాప్ అంతే. 9 years గ్యాప్ అంతే. ఆ 9 years నేను మళ్ళీ ఇంకొక లైఫ్లో వెళ్ళి బయటకు వచ్చాను అంతే. ఇంకొక సెక్షన్ చూసి బయటకు వచ్చాను. ఏం లైఫ్ అది? అదే మీరే బాధపడ్డారు కదా ఆ లైఫ్. సో 9 years ఒక లైఫ్లోకి వెళ్ళొచ్చాను, అదే మీరు మాట్లాడింది అన్నారు కాబట్టి. మీరు ఆ 9 years ఆ లైఫ్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది మాస్టర్? వెంటనే అంటే మీరు ఒక ఐరన్ లేడీ కదా, అసలుకి వెంటనే బయటకు వచ్చేసే అంత సత్తా కూడా ఉంది మీకు. అవును, వచ్చి ఉండొచ్చు. కొంచెం ఒకలాగా బాధేసింది. మళ్ళీ వేరే విధంగా నేను అడగలేను కదండి. పిలిస్తే వచ్చి వెళ్ళి పని చేసే టెక్నీషియన్ని నేను. అవును, బిగినింగ్ నుంచే వెళ్ళి సార్ నన్ను పిలవండి సార్, నాకు అలాగుంది లేదండి, అవసరమే రాలేదు నాకు. ఎంతుందో అంతలో నేను ఐఎమ్ హ్యాపీ. నాకు డ్యాన్సే మెయిన్, వర్క్ మెయిన్. అది నాకు దొరుకుతూ ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను. అది దొరకనప్పుడే నాకు అందరూ దూరం అయినట్టుగా అయిపోయింది. ఓకే, ఆ డ్యాన్స్ నన్ను పిలవడం లేదు అన్నప్పుడే నా దగ్గర నుంచి అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా అనిపించింది. బాధ బట్ ఇన్ని సంవత్సరాల నుంచి బాధ, ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేదాన్ని వెళ్ళి అడగాలంటే.
అదే అందరూ తెలుసు, అందరూ నా వెల్ విషర్స్. ఇంత పెద్ద మాస్టర్ నేను అడగాల అనేది కొంచెం నిజంగా మన ఆలీ గారు కానీ అందరికీ కామెడియన్స్ అందరికీ కూడా వర్క్ చేశారు. కామెడియన్స్ అని కాదు, ఆర్టిస్ట్ ఆలీ గారు, ఆనంద గారు అందరికీ పనిచేస్తున్నాను నేను. ఎవరైనా నాతో బాగానే ఉంటారు. విలన్గా వర్క్ చేసేవాళ్ళు, ఆర్టిస్టులు, కామెడీ వర్క్ చేసేవాళ్ళు, నటించేవాళ్ళు, హీరోసు, లేడీసు, ఇంకా అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రెండ్లీ విత్ మీ. ఎవరితోనూ ఏమి గొడవ లేదు నాకు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఏం రిగ్రెట్స్ కూడా లేవు లైఫ్లో? లేదు ఫలానా వాళ్ళతో ఇది అనేది లేదు నాకు. ఎందుకంటే నేను నా మనసులో ఏం లేదు. వాళ్ళు అందరూ మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు అనేదే ఉంది, ఇంకేం లేదు నాకు. ఇండస్ట్రీ మీకు బాగా చాలా ఇచ్చింది, ఇండస్ట్రీ కూడా మీరు చాలా ఇచ్చారు. చాలా ఇచ్చింది, అంతే, చాలా ఇచ్చింది. నేను అనుకోలేదు అంతకన్నా ఎక్కువ. నేను ఇంత సక్సెస్ఫుల్ జర్నీ ఎవరికి ఉండదు మాస్టర్. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది నా దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్లే కొన్నాళ్లే పనిచేశారు, తర్వాత చాలు అని అనుకుని కట్ ఆఫ్ అవుతూ లైఫ్ చాలు ఇళ్లలో ఉందాం అని వెళ్ళిపోయినారు. ఎప్పుడో వెళ్ళిపోయినారు. ఒకవేళ చేస్తూ ఉన్నా కూడా 1 or 2 అంతే. నేను దీనికనే ఉండిపోయినాను. ఇల్లు వాకిలి వదిలేసి నాకేమైతే తర్వాత కావాలని అన్నీ వదిలేసుకొని, ఓకే అది లేదా ఓకే పని చేసుకుందాం, మన వాళ్ళు ఉన్నారు అంతే. నాకు ఇప్పుడు కూడా అంతేనండి. మైండ్లో ఎంత సంపాదించామో తెలియదు, ఎక్కడ ఏం కొన్నారో తెలియదు, ఏం తెలియదు. సంపాదించి వేరే వాళ్ళు చూసుకోవటం, ప్రాపర్టీ అంతా వాళ్ళే వేరేలాగా అయిపోయింది. అది నా అజాగ్రత్త అనేది మాత్రం తెలుసు ఇప్పుడు. అదే అంతే అంతవరకు హ్యాపీ. ఇంకా మీద జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఎనీహా ఈ ఇంటర్వ్యూ మేబీ ఇండస్ట్రీ వాళ్ళు, మీరు వర్క్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా చూస్తే మటుకు వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ గురవుతుంటారు. అవును, డెఫినెట్గా. మేము చూసిన తారా మాస్టరేనా ఈమె, ఇలా ఉన్నారా, అదేంటి ఒక మాట కూడా అనలేదు మనతో, అంటే కబురు కూడా పెట్టించలేదు అని అనుకున్న వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. దాంట్లో అయితే చాలామంది పేర్లు ఉన్నప్పుడు కూడా ఒక పేరు అయితే మీకు తెలుసు, నాకు తెలుసు. డెఫినెట్గా చిరంజీవి గారు లాంటి ఒక వ్యక్తి ఇలాంటి ఒక ఇంటర్వ్యూ చూస్తే ఆయన మామూలుగానే చాలా ఫ్యామిలీ టైపు, చాలా సెన్సిటివ్, ఎమోషన్స్కి, ఆ బాండింగ్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి చిరంజీవి గారు. ఆయన అయితే కంట్రోల్ చేసుకోలేరు, మా తారా మాస్టర్ని ఇలా చూస్తున్నాను నేను అని. డెఫినెట్గా అందరూ బాగుండారు. నేను చాలా గర్వంగాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అన్నీ చూస్తూనే ఉన్నాను, యూట్యూబ్లో అన్నీ వస్తుంటాయి కదా ఫంక్షన్లు, మీ ఇంటిళ్ళు అన్నీ, ఆల్ ద ఫంక్షన్స్ ఏది మిస్ చేయను, అన్నీ చూస్తాను నైట్ కూర్చొని. ఏదేదని హ్యాపీగా ఉంది. చిరంజీవి గారు, పిల్లలు అలాగా అదేలాగా మన బాలకృష్ణ గారు, అదేలా నాగార్జున గారు, మంచి ఫ్రెండ్గా, వెల్ విషర్గా, నేను ఎక్కడున్నా వాళ్ళ మంచి చెడు అందరివి తెలుసుకొని, అది వాళ్ళు బాగున్నారు అనేది నేను బాగున్నట్టుగా, ఇది డైలాగ్ కాదు, నాకు డైలాగులు కూడా రావు, చెప్పేశాను ముందే. ఎవరైనా ఏడ్చి డైలాగ్ చెప్పమంటే నవ్వేసి బయటకు వచ్చిందాన్ని నేను. సో మీరందరూ బాగున్నారు అనేది నాకు హెల్తీగా ఉంది. ఐ ఫీల్ హ్యాపీ. నా పిల్లలు బాగున్నారు, నాకు వాళ్ళ సైడ్ నుంచి చాలా సపోర్ట్, చాలా ఎఫెక్షన్స్. అంత నా చిన్న కొడుకు సంవత్సరానికి ఒకసారి పిలిపించుకొని చూస్తున్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు. పెద్ద కొడుకు నాతోనే ఉన్నాడు, మనవడు నాతోనే ఉన్నాడు. సో మీరందరూ ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. నాకేం తక్కువ, దేవుడి వల్ల అన్నీ ఉన్నాయి. మీరందరూ ఉంటే అన్నీ ఉన్నట్టుగానే. మీరందరూ వదులుకోరు కదా నన్ను, మరి మీరందరూ వదులుకోరు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.